మేడం పాలు. ఇవ్వు. రాకూడదు, రాకూడదు, రాకూడదు. దేవుడా, ప్లీజ్ దేవుడా, ఈ ఒక్కసారి రాకుండా చూడవయ్యా ప్లీజ్. ఏంటయ్యా? ఛ! హాయ్. హాయ్. లోపలికి రావచ్చా? అయ్యో సారీ, రండి. ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలరా బాబు? ఛ! అయ్యో కూర్చున్నారండి, నుంచోండి. ఏంటి? సారీ అండి, కూర్చోండి. ఒక 2 minutes అండి, కాఫీ పెట్టి తీసుకొస్తా. అయ్యో దేవుడా. పాలు లేకుండా కాఫీ ఏంటి? ఏమేం చేస్తున్నాడు? పాలి చచ్చిండ్రు దేవుడా, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఒక్క 10 minutes అండి, పాల ప్యాకెట్స్ అయిపోయినట్టున్నాయి, నేను ఆర్డర్ పెట్టేస్తా. సారీ. అమ్మో, శభాష్రా. ఈ కాఫీ తాగిన తర్వాత గురుడు ఫ్లాట్ అయిపోతాడు. థ్యాంక్ యూ. తాగండి. ఓకే ఓకే. ఎలా ఉంది? బాగుంది. అదేంటోనండి, నేను ఎప్పుడు కాఫీ చేసినా అంత బాగుంటుంది. వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు?
హలో చెప్పరా. ఏంటన్నయ్య పెళ్లి చూపులకి వెళ్ళావంట పెదనాన్న ఇప్పుడే చెప్పారు. అవునరా. వదిన ఎలా ఉంది, ఏమంటుంది? రే నేను ఇంకా తనతో మాట్లాడనే లేదు, నువ్వు అప్పుడే వదినని ఫిక్స్ అయిపోకు. అనవసరంగా కాఫీ పెట్టినట్టున్నా. హ? హ? వెళ్ళిపోయాడేంటి? ఛ! కాఫీ పాలేదని వెళ్ళిపోయినట్టున్నాడు. అయినా ఒక్క కాఫీకి ఎవరైనా వెళ్ళిపోతారా? ఛ! అవునా, అయితే ఇది కూడా తుస్సా? ఏమోరా, అప్పుడే ఏం చెప్పలేను. అయితే నేను చెప్పేస్తా ఇది కూడా అవుట్ అని. రే తనతో మాట్లాడి నేనే కాల్ చేస్తా, అంతవరకు నువ్వేం చెప్పకు. అనవసరంగా కాఫీ పెట్టినట్టున్నా. అయినా నాకెందుకు? అబ్బా, అమ్మ కాల్ చేసినట్టుంది. చచ్చాను ఈరోజు. ఛ! ఇంకా పెదనాన్నకి నాకు పెళ్లి చూపులు చూడమని చెప్పాలి, నువ్వు ఎలాగో చేసుకునేలా లేవు. ఏడ్చావులే, మూసుకొని ఫోన్ పెట్టు. అయ్యో, చెప్పు. ఏంటి అమ్మాయి లోపలికి వెళ్ళి ఇంకా రావట్లేదు? కొంపదీసి కాఫీ బాలేదని ఫీల్ అవుతుందా ఏంటి? నేనేం మాట్లాడలేదే, జస్ట్ కాఫీ ఇచ్చా అంతే. అయినా ఒక్క కాఫీకే వెళ్ళిపోతాడని నేనెలా అనుకుంటానే. అమ్మో, ఈ విషయం మమ్మీకి తెలిస్తే కొంచెం కూడా జాలేదే నా పైన నీకు. అర్జెంటుగా నువ్వు ఫోన్ పెట్టే. ఏంటి ఇంకా రావట్లేదు? ఏమైంటుందబ్బా, ఒకసారి చూద్దాం. ఏమైంది శ్రావణి గారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏంటి మళ్ళీ వచ్చాడా? ఏమైనా వచ్చిపోయాడా? ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? ఏంటండి కాఫీ బాగాలేకపోతే ఎవరైనా ఏడుస్తారా? ఎలా కనెక్ట్ అయ్యా? ఇప్పుడు చెప్తా. అంటే ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చారు కదా, మీకు కాఫీ కూడా సరిగ్గా పెట్టలేదని నలుగురికి తెలుస్తుంది అనుకోండి, ఎంత మాట వచ్చేస్తుంది. అయ్యో అదేం లేదండి, అయినా నేను ఎందుకని నలుగురికి చెప్తాను? మీ నలుగురు చెప్తారని కాదండి, మీ ఫ్రెండ్కో లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్కో చెప్పారనుకోండి, వాళ్ళు ఇంకొకరు చెప్పి వాళ్ళు ఇంకొకరు చెప్పారనుకో, అలా నలుగురు అయిపోతారు కదండి. అలా ఏం జరగదు, కానీ ముందు మీరు ఆ ఏడు పాపండి చెప్తాను. అయినా వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మళ్ళీ రావడం ఏంటి? అంటే నేను పెట్టిన కాఫీ బాగాలేదని వెళ్ళిపోయారు అనుకున్నాను. అలా ఏం లేదండి, మా తమ్ముడు కాల్ చేశాడు, బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వచ్చాను. అవునా, నేనే ఓవర్గా ఉంచుకున్నానా? నా బతుకుచాడు. కొంపదీసి నేను వెళ్ళిపోయాను అనుకోని మీరు ఎడవట్లేదు కదా? చిచి చిచ్చియా? చిచ్చి అంటే అలా అని కాదని అర్థం అండి. ఓహో, మళ్ళీ ఏమైనా కాఫీ పెట్టమంటారా? అంటే నిజంగానే వెళ్ళిపోమంటున్నారా? అబ్బే అలా ఏం కాదు. నో థ్యాంక్స్, రిలాక్స్. ఇంతకీ మీరేం చేస్తుంటారు? జాబ్ ఇంట్రెస్ట్ లేదు, కానీ నలుగురిలా కాకుండా ఏదైనా కొత్తగా డిఫరెంట్గా చేయాలని ఉంది, చూడాలి. ఓ అవునా. మీరు? నాకు డిఫరెంట్గా చేయాలని ఉంది, కానీ చేద్దామంటే బీటెక్లో బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వలేదు. సో ఫన్నీ. సారీ, ఎన్నున్నాయి? అంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పడానికే చాలామంది ఇష్టపడరు,
అలాంటిది మీరు బ్యాక్లాగ్స్ ఉన్నాయని ఎంతో హానెస్ట్గా చెప్పారు. సో మీరేంటో ఇక్కడే అర్థమవుతుంది. సో మీరేం ఆలోచించకుండా చెప్పేయండి, ప్లీజ్ చెప్పండి. చెప్పేయచ్చంటావా? సరే అయితే. 2 4. పర్లేదండి, కంప్లీట్ అయిపోతాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. యా, ఇంకా ఇంకా అంటే నా ఫ్రెండ్స్కి కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయండి. వాళ్ళు కూడా నాకులాగే కష్టపడుతున్నారు వాటన్నిటిని క్లియర్ చేయడానికి. ఇంకా అంటే మీ ఫ్రెండ్స్ గురించి కాదండి, మీ గురించి ఏమైనా చెప్పండి అని. నా గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు, ఎప్పుడూ ఇలానే కొంచెం తింగరగా బిహేవ్ చేసేస్తుంటా. ఎవరికైనా చాలా ఫాస్ట్గా బోర్ కొట్టేస్తూ ఉంటా. అండ్ ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇట్లా నవ్వేస్తూ ఉంటా. ఇలా ఉంటా అని చెప్తూనే ఎందుకండి మిమ్మల్ని మీరు దాచేసుకుంటారు? మీరు నవ్వుతూ మాట్లాడుతున్నా మీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయి. మీకు విషయం చెప్పనా, మీతో మాట్లాడితేనే కాదు మిమ్మల్ని చూసినా మీరేంటో అర్థమైపోతారు. నాకు కళ్ళతో చెప్పేది అర్థం కాదు, నోటితో చెప్తారా వింటాను. ఎలాగో మనకు ఈవినింగ్ వరకు టైం ఉంది. మీతో నాకు ఇది 15th పెళ్లి చూపులండి. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళంతా వాళ్ళకి నేను నచ్చక వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం వాళ్ళలో ఎవరూ నాకు నచ్చలేదని. ఇదొక్కటే కదండి, ప్రతి ఒక్కడు ఇంతే. పెళ్ళైన తర్వాత నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మామగారి దగ్గర మర్యాదగా ఉండాలి, అత్తగారి దగ్గర అనుకుగా ఉండాలి, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు వాళ్ళ పిల్లలు కూడా బాగా చూసుకోవాలి అని చెప్పి ఒక పని మనిషిని సెలెక్ట్ చేస్తారు కదా, అలా సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. పెళ్ళయ్యాక ప్రతి ఆడపిల్ల జీవితం ఇలాగే ఉంటుందని బల్లగుద్ది చెప్తుంటే అసలు పెళ్లి చేసుకునేది అమ్మ అవ్వడానికా ఆటబొమ్మ అవ్వడానికా అని అసలు అర్థం కావట్లేదు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వచ్చిన ప్రతి ఒక్కరు ఇలానే ఉన్నారు. కోపం చిరాకు అనే స్టేజ్ నుంచి దాటేసి భయపడే స్టేజ్కి తీసుకొచ్చేసారు. అది ఎంతలా అంటే ఒక 20 ఏళ్ళగా కన్న కలలన్నీ ఒక 20 నిమిషాల్లో ఎక్కడ పొరపాటున 60 ఏళ్ళ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటానేమో అని ఎంతలా. ఈ భయం ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ 15th పెళ్లి చూపులో కనీసం మనిషి గురించి తెలుసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. ఆ తర్వాత పెళ్లి చూపులో ఆ ఛాన్స్ కూడా లేదంట, డైరెక్ట్గా పెళ్ళేనంట. అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఫస్ట్ మీలో ఆ కంగారు చూసి ఫస్ట్ టైం ఏమో అందుకే ఇంత కంగారు పడుతున్నారేమో అనుకున్నాం. రీజన్ ఇంత పెద్దగా ఉంటుందని అనుకోలేదు. బేసిక్గా మీరు నన్ను కన్ఫ్యూజన్లో పడేశారండి. ఇప్పటి వరకు నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి పెళ్ళికి ముందు ఇంతలా స్ట్రగుల్ అవుతుందని నాకు అసలు తెలియదు. నా ఫ్రెండ్స్లో పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళైన వెంటనే ఫ్రీడమ్ పోద్ది అని నన్ను ఫుల్గా భయపెట్టేశారు. ఇప్పుడు మీ మాటలు వింటుంటే ఒక ఆడపిల్ల 25 yearsగా ఉన్న తన జీవితాన్ని వదులుకొని మన ఇంట్లో వచ్చి మనలా ఒకరిలా ఉంటుంటే అదే ఇంట్లో ఉన్న అబ్బాయికి ఫ్రీడమ్ లేకపోవడం ఏంటండి? అయినా మన ఇంట్లో మనకు ఫ్రీడమ్ ఏంటండి, పిచ్చి కాకపోతే. ఇంచుమించు మన ఇద్దరం ఒకే సిచ్యువేషన్లో ఉన్నాం. నిజంగా మీకు కావాల్సిన అబ్బాయి నాకు కావాల్సిన అమ్మాయి ఉంటారంటారా? ఓకే మీకు కూడా తెలియదు కదా, ఐఎమ్ సారీ. ఇప్పుడు ఎలా? బుర్ర హీట్ ఎక్కిపోతుంది. మంచి కాఫీ తాగుదామా? కాఫీ పెట్టుకుంటారా? ఇప్పుడు ప్రయోగాలు ఎందుకులేండి, మీరేమనుకోకపోతే అలా బయటికి వెళ్ళి తాగుదామా? సరే. తీసుకోండి. థ్యాంక్ యూ. కాఫీ అంటే ఇది, అది కాదు. ఇప్పుడేమనుకుంటున్నారు నా గురించి? 16th టైం డైరెక్ట్గా పెళ్ళేనా లేక 15th ఫైనలా? వద్దు అప్పుడే ఏం చెప్పకండి. ఒక 3 days కలిసి ట్రావెల్ అవుదాం, సిచ్యువేషన్స్ని ఫేస్ చేద్దాం, ఫీల్ అవుదాం, ఆ తర్వాత డిసైడ్ అవుదాం. ఏమంటావు? ఓకే.
యా అయ్యో చెప్పు. తాగు. మొత్తానికి కాఫీ పెట్టేసావు. థ్యాంక్స్ చెప్పవా? చెప్పనా? వద్దులే. ఇప్పుడు ఏం చేద్దాం? నేను నీకు ఓకేనా? ఫస్ట్ డేనే నాకు ఓకే. అవునా? ఆ, మరైతే ఈ 3 days ఎందుకు ఇలా? నువ్వు అబ్బాయిలంటే ఇది అని ఫిక్స్ అయిపోయావు కదా, అది రాంగ్ అని చెప్పడం కన్నా ప్రూవ్ చేయడం బెటర్ అనిపించింది, అందుకే. ఫస్ట్ డే నీకు కాఫీ పెట్టడమే రాదు, కానీ ఇప్పుడు బంగారంలా చేసింది. నువ్వు అనొచ్చు, జస్ట్ ఒక్క కాఫీ పెట్టడం నేర్పిస్తే అబ్బాయిల మీద ఉన్న ఒపీనియన్ మొత్తం చేంజ్ అవుతుందా అని. జస్ట్ ఒక్క కాఫీ విషయంలోనే నేను ఇలా ఉంటే లైఫ్లో నీకు వచ్చే ప్రాబ్లమ్స్ విషయంలో ఎలా ఉంటానో ప్రత్యేకంగా చెప్పాలా?